సనాతన ధర్మాన్ని వైపౌట్ చేస్తామనేసి అన్నాడు కదా స్టాలిన్. దానివల్ల తనకి సగం ఓట్ షేర్ డిఎంకేకి ఇంక పడిపోయింది ఇంకా. సో దానివల్ల తలపతికి అదొక అడ్వాంటేజ్ అయింది. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే తలపతి విజయ్ లాస్ట్ 13 years గా కూడా తన గ్రౌండ్ వర్క్ చేశారు. లైక్ తన ఫ్యాన్ క్లబ్స్ అవన్నీ కూడా అందరికి డొనేషన్స్ చేయడము, బ్లడ్ క్యాంప్స్ రన్ చేయడం, దీనివల్ల ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది బిల్డ్ అయిపోయింది ఇంకా దానివల్ల. ఇప్పుడు బయట పబ్లిక్ అందరికి కూడా ఉన్నది కేవలం మనకి 2024 Feb 2నే పార్టీ స్టార్ట్ చేశారు టీఎంకే. ఎస్, కానీ చాలా తక్కువ సమయంలోనే అంత గొప్ప రిజల్ట్స్ సాధించారు విజయ్ గారు అన్న టాక్ యావత్ ఇండియా అంతా కూడా ఉన్నది. కానీ దాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ విజయ్ హీరో అయిందే మెయిన్గా మన తెలుగు హీరో మూవీ రీమేక్స్. అందులో ఒకటి పవన్ కళ్యాణ్వి, మన మహేష్ బాబువి అన్ని రీమేక్స్ చేశారు తను. సో తనకంటూ ఒక ఓన్ కైండ్ ఆఫ్ మూవీస్ కానీ అటువంటిది ఏమీ లేదు విజయ్కి. సో ఆబ్వియస్గా కంపారిజన్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా సినిమాల్లోనే తనదేంటి గిల్లీ అన్నది బాగుంటుందా, మన ఒక్కడి మూవీ బాగుంటుందా అని కంపారిజన్ ఉంటుంది. సో ఇక్కడ పవర్ స్టార్ ఎలాగో అక్కడ తలపతి అలాగ కదా, లైక్ ఇద్దరు క్రౌడ్ని బాగా పుల్ చేస్తారు. సో ఇద్దరు ఈక్వల్ రేంజ్లో స్టార్స్ అన్నట్టుగా ఉంటుంది. సో ఆ టైంలో తనకి ఎక్కడా గెలవలేకపోవడం పవన్ కళ్యాణ్, తను పార్టీ పెట్టగానే ఇప్పుడు సీఎం అయిపోతున్నాడు కదా, ఆబ్వియస్గా ఉంటుంది ఇంక కంపారిజన్ అన్నది. మరి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇలాగ పొత్తులు అంటే ఎన్డీఏ కింద కూటమి కింద ఉంటేనే గెలిచే అవకాశం ఉందా? సీఎం అవుతారంటారా? సింగిల్గా పోటీ చేస్తేనే సీఎం అవుతారంటారా? సీఎంఏ అసలు ఛాన్స్ లేదు ఇంకా పవన్ కళ్యాణ్. అంటే ట్రస్ట్ అంటూ ఒకటి ఉంటుంది కదా, నువ్వు ఒక మాటని దాని మీద నువ్వు స్టాండ్ అవ్వకపోతే ఇంక నీకు వాల్యూ ఏముంటుంది, ఇంక క్యారెక్టర్లెస్ అయిపోయినట్టు కదా. ఇప్పుడు తినేమంటారు, నేను సనాతన రక్షకుడు అనేసి అంటాడు పవన్ కళ్యాణ్. ముందేం చేశాడు, నా వైఫ్ క్రిస్టియన్ అనేసి అన్నారు. దాని తర్వాత ముస్లిమ్స్తో ఇదేంటి అన్నదమ్ములు అన్నారు. అన్ని మాటలు తను ఏం చెప్తాడో తనకి ఆపోజిట్ రివర్స్లో చేస్తున్నాడు కదా. ఇంకెవరన్నా అసలు నమ్ముతారా ఫస్ట్? ఇంకా నేను ఫ్యాన్నే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. ఒకప్పుడు నేను ఓటేసింది కూడా పవన్ కళ్యాణ్కి. మొన్న లాస్ట్ ఎలక్షన్లో 2023 పవన్ కళ్యాణ్కి ఇది అలయన్స్ ఉందని మా దానిలో టీడీపీ నుంచి ఉంటే వాళ్ళకి నేను ఓట్ చేశాను. ఎందుకు పవన్ కళ్యాణ్ నన్ను ట్రస్ట్ చేయండి. లాస్ట్ టైం ఒక స్పీచ్ ఉంటుంది ఏంటంటే, ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా నేను ఇది ఆపేవాడిని అనేసి.